ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఉగ్రవాదులను పోషిస్తున్న శిబిరాలు ఉన్నాయో దాన్ని మాత్రమే మేము టార్గెట్ చేసామని చెప్తున్నారు. ఒక్క పాకిస్తాన్ పౌరుడి మీద మేము అటాక్ చేసే ఆలోచన లేదని చెప్తున్నారు. పాకిస్తాన్ సైన్యం మీద మాకు ఎటువంటి పగ లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు వక్రబుద్ధి చూపిస్తున్నారు. మనం చూసాం, ఇప్పటికే 16 మంది అమాయక ప్రజలు, చిన్న పిల్లలు, మహిళలు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా దుస్సాహసానికి వీళ్ళు పాల్పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్పై బాంబులు వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇదేంటంటే వినాశకాలే విపరీత బుద్ధి. అంటే వినాశాన్ని కోరుకున్న వాళ్ళు ఇటువంటి విపరీత బుద్ధుల్ని ఎప్పుడు కూడా ప్రదర్శిస్తారన్నది మళ్ళా ఒకసారి పాకిస్తాన్ సందర్భంలో నిరూపితమైంది. ఎందుకంటే భారతదేశం మెయిన్ గా పాకిస్తాన్ దేశం మా శత్రు దేశం కాదు, కానీ పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిజం ఏదైతే ఉందో, ఉగ్రవాదం ఏదైందో దాని మీద మేము పోరాటం చేస్తున్నామని స్పష్టంగా తెలిపి, మీరు అన్నట్టు ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీదే దాడులు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజలు కానీ లేకుంటే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వాటికి ఏమాత్రం కూడా ఎక్కడా కూడా హాని కలగకుండా చేసి వచ్చాను. దాంతో ఏమైందంటే ఇక పాకిస్తాన్ మన షెల్లింగ్ చేయడం మొదలుపెట్టింది, ఆర్టిలరీ షెల్లింగ్ మన బార్డర్లో. దానివల్ల మీరు చెప్పినట్టు 15 మంది పౌరులు, తర్వాత వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం, తర్వాత గాయాలు అవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా భారతదేశం వాళ్లకు ప్రధానమైన దానికి రిప్లైగా భారతదేశం వాళ్ళ మిసైల్ టెక్నాలజీ, తర్వాత వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ మీద లాహోర్ లో వాళ్ళు అటాక్ చేయడం జరిగింది, సియాల్కోట్ లో అటాక్ చేయడం జరిగింది. సో దాంతో ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద చర్యలు తీసుకుందని మేము కూడా మొదలు పెడతామన్న దీంట్లో